Hello dear aspirants, welcome to ION Institute YouTube channel. So ION Institute మీకు ఒక గొప్ప అవకాశం అందిస్తూ ఉంది. మా ఆఫ్లైన్ స్టూడెంట్స్కి మేము డైలీ ఎవ్రీడే ఇక్కడ ఉచితంగా మేము ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి డైలీ ఎగ్జామ్ పెడతాం. అదే ఎగ్జామ్ని మమ్మల్ని ఫాలో అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా డైలీ ఉచిత ఆన్లైన్ టెస్ట్ అండ్ వివరణ మీకు ఇవ్వబోతున్నాం. జనరల్గా మా దగ్గర ఇప్పుడు డైలీ టెస్ట్ నెంబర్ 40 ఈ బ్యాచ్కి స్టార్ట్ అయినటువంటి బ్యాచ్కి 40 టెస్ట్ నెంబర్ ఇప్పుడు నడుస్తూ ఉంది. అయితే ఇవాళ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మేము పెట్టడం జరిగింది. ఇవే క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అయితే మేము ఆఫ్లైన్లో మా పిల్లలకు పెడుతున్నామో అవే క్వశ్చన్స్ ఆండ్రాయిడ్ యాప్లో మేము మీకు అందిస్తూ ఉన్నాం. ఈ ఆండ్రాయిడ్ యాప్ ఏతుందో మాది ఐఆన్ ఇన్స్టిట్యూట్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్లో ఉంది ప్లస్ iOSలో కూడా ఉంది. ఈ రెండింటిలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న వారికి డైలీ 6 గంటలకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ వచ్చేస్తుంది. ఎవ్రీడే 6 గంటలకు మీకు టెస్ట్ వచ్చేస్తుంది. ఆ టెస్ట్ను మీరు ఆన్లైన్లో ఎలా అయితే మీరు కండక్ట్ చేస్తారో అదే విధంగా ఉంటుంది. క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని మీరు ఆన్సర్ చేస్తారు. అన్ని ఆన్సర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని రైట్ అయినాయి ఎన్ని రాంగ్ అయినాయి అవన్నీ కూడా మీకు అక్కడ అది ఇచ్చేస్తుంది. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ₹1 కూడా మేము తీసుకోవట్లేదు. టెస్ట్ సిరీస్ అని పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, కానీ నిరుద్యోగ పిల్లలకు పేద పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి ఇది స్టార్ట్ చేశాం. సో ఇందులో భాగంగా 6 గంటలకు ఆన్లైన్ యాప్లో ఐఆన్ ఇన్స్టిట్యూట్ iOS మరియు ఆండ్రాయిడ్ మా యొక్క యాప్లో యొక్క 10 కావచ్చు 15 కావచ్చు మేము ఎన్ని క్వశ్చన్లు పెడతామో ఆ రోజు టాపిక్ని బట్టి అన్ని క్వశ్చన్లు మీకు ఎవ్రీడే 6 గంటలకు వస్తాయి. అందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మా ఫ్యాకల్టీ చేత మీకు అందిస్తూ ఉన్నాం. దాని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి యూట్యూబ్లో మేము ఎవ్రీడే 7 o'clock వరకు మీకు వచ్చేస్తుంది. యూట్యూబ్లో వచ్చిన తర్వాత సేమ్ ఒకవేళ వీలైతే అదే వీడియోని మేము ఆ టెస్ట్లో కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ ప్రస్తుతానికైతే యాప్లో మీకు టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్. యూట్యూబ్ ఛానల్ ఏమో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మీకు వారానికి సంబంధించిన మొత్తం డేటా కూడా మేము మీకు నోటిఫికేషన్లు ఇచ్చేస్తాం, యాప్లోనే ఇచ్చేస్తాం. యూట్యూబ్లో కూడా పోస్ట్లో పెట్టేస్తాం. ఇవాళ రీజనింగ్ ఉంది, రేపు వచ్చేసి అర్థమెటిక్ ఉంది, ఎల్లుండి మళ్ళీ రీజనింగ్ ఉంది, 10th ఏమో ఇండియన్ పాలిటీ ఉంది, 11th ఇంగ్లీష్ ఉంది, 12th వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఉంది. ఇలా ఇవన్నిటి మీద సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటుంది. ఎగ్జామ్ ఏమో ఇక్కడ ఉంటుంది యాప్లో. అదేవిధంగా యాప్ ఏతుందో మా యాప్, ఇదే యాప్లో మీకు ఎవ్రీడే 20 క్వశ్చన్స్ ఇస్తున్నాం ఫ్రీగా. కరెంట్ అఫైర్స్కి సంబంధించి లేటెస్ట్ క్వశ్చన్స్ ఎవ్రీడే 20 క్వశ్చన్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇస్తున్నాం. మీరు యాప్ డౌన్లోడ్ చేయగానే ఇలా ఉంటుంది మాది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఫస్టే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. ఫ్రీ కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్లోనే ఉంటుంది. దాని పక్కకే డైలీ ఫ్రీ టెస్ట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. ఈ రెండు కూడా కంప్లీట్గా ఉచితంగా మీకు అందిస్తున్నాం. ఎవ్రీడే 20 క్వశ్చన్స్ ఇవి కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంగ్లీష్ తెలుగులో అక్కడనే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏమి కూడా లేదు. ఇవి మాత్రం మేము డైరెక్ట్గా మీకు యాప్లోనే పెట్టేస్తున్నాం ఎక్స్ప్లెనేషన్ కూడా. ఓకేనా? ఇది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 వస్తున్నాయి ఇక్కడ ఫ్రీగా. ఏంటి? ఫ్రీ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ డైలీ వస్తున్నాయి. ఇవేమో డైలీ డిఫరెంట్ సబ్జెక్టులలో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ మీకు మా యొక్క ఫ్యాకల్టీ, టాప్ లెవెల్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. సో మంచి షార్ట్ కట్స్, మంచి మీకు అర్థమయ్యే విధంగా వాళ్ళు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఓకేనా సార్? సో ఓవర్ టు యూ, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు టెస్ట్లో భాగంగా మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి లెటర్ సిరీస్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్. సో NAQD WJZM ఉంది. సో NQ ఫస్ట్ ఓన్లీ వి అబ్జర్వ్ ఫస్ట్ లెటర్ ఇన్ ఈచ్ కేస్. N ఉంది, ఆ తర్వాత Q ఉంది. మీన్స్ N ప్లేస్ వాల్యూ ఈజ్ 14, Q ప్లేస్ వాల్యూ ఈజ్ 17. దిస్ డిఫరెన్స్ ఈజ్ +3. సో +3. సేమ్ నెక్స్ట్ యాడ్ +3 టు నెక్స్ట్ టర్మ్. సో +3 మీన్స్ 28th లెటర్. 20వ అక్షరం ఏంటో చూడాలా. T. 20వ అక్షరం మనకి T. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫస్ట్ లెటర్ ఈజ్ T. సో ఇక్కడ ఆప్షన్స్లో టీతో స్టార్ట్ అయ్యే ఓన్లీ 1 ఆప్షన్ ఉంది మనకి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ T. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ T అండ్ G. ఇంకా సెకండ్ మనకు లెటర్ని చెక్ చేయాల్సిన అవసరం ఎలాంటి అవసరం లేదు, ఎందుకంటే ఆన్సర్ దొరికిపోయింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇది మిస్సింగ్ లెటర్ సిరీస్ ఇచ్చాడు. సో -XX -YX -YY -XY -XXY ఇలాంటి క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో విత్ ఇంక్లూడింగ్ బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయో అది అబ్జర్వ్ చేయాలి. చూద్దాం మనం ఒకసారి.
డాష్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. సో ఈ 16 ఉన్న వాటిలలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని 4 4గా డివైడ్ చేద్దాం. 4 4గా డివైడ్ చేస్తే ఫస్ట్ 4, దెన్ నెక్స్ట్ 4, దెన్ నెక్స్ట్ 4, దెన్ నెక్స్ట్ 4, టోటల్ 16 ఉన్నాయి కాబట్టి 4 4గా డివైడ్ చేసాం సార్. ఓకే, సో ఫస్ట్ బ్లాంక్ డబుల్ ఎక్స్ ఉంది, డాష్ డాష్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏముంది? వై. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏముంది? వై. ఇక్కడ మిస్సింగ్ లెటర్, సో ఇది ఆల్సో వై. నెక్స్ట్ ఇక్కడ మిస్సింగ్ లెటర్ ఈజ్ ఆల్సో వై. ఇక్కడ లాస్ట్ లెటర్ ఏముంది సార్? వై. లాస్ట్ లెటర్ ఏముంది? వై. సో లాస్ట్ లెటర్ ఈజ్ ఆల్సో వై. సో మిడిల్లో మిస్సింగ్ లెటర్స్ కావాలి. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ మిస్ అయింది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఎక్స్ మిస్ అయిపోయింది. సో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ప్లేస్లో వై వచ్చింది, సెకండ్ ప్లేస్లో కూడా వై వచ్చింది, ఇక్కడ మిస్ అయిన ప్లేస్లో ఎక్స్, వై వై ఎక్స్ ఎక్కడుందో చూడాలి. ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది, మనకి మూడో ఆప్షన్ మాత్రమే కరెక్ట్గా ఉంది. చూడండి, ఎక్స్ ఎక్స్, నెక్స్ట్ వై ఈజ్ ద ఆన్సర్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ లెటర్ సిరీస్లో డబ్ల్యూ 23rd లెటర్ ఉంది, నెక్స్ట్ యు 21st లెటర్ ఉంది, ఎస్ 19th లెటర్ ఉంది, క్యూ 17th లెటర్ ఉంది సార్. సో 23, 21, 19, 17 మీన్స్ ఎవ్రీ టైమ్ డిక్రీజింగ్ -2. ఒక 2 తగ్గిస్తున్నాడు, ప్లేస్ వాల్యూస్ 2 తగ్గిస్తున్నాడు. సో -2, 19 -2. సో అలాగే 17 -2 మనకి 15th లెటర్ కావాలి. ఫస్ట్ మనకు వచ్చే ఆన్సర్లో ఉండాల్సిన లెటర్ ఏంటి? 15th లెటర్ ఓ. కాబట్టి ఓతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడు, కేవలం ఒకటి మాత్రమే ఉంది. ఇంకా మిగతా ఏవి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకూడదు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, సో అగైన్ మిస్సింగ్ లెటర్ సిరీస్ ఉంది మనకి. ఎక్స్ వై ఎన్ని ఉన్నాయో చూద్దాం. మళ్ళీ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఉన్నాయి సార్ మనకి. సో కాబట్టి మనము 4 4 కానీ 5 5 కానీ చూద్దాం. ఎక్స్ వై తర్వాత లాస్ట్లో ఏముంది? ఇక్కడ లాస్ట్లో XZPX ఉంది, XZPX. కాబట్టి ఒక 6 6 చేద్దాం, 24 ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 ఇలా చేసినట్లయితే ఎక్స్ మనకి అక్కడ ఏం మిస్ అయింది? XZPX ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఎక్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ పెట్టేసాయి. సో ఇప్పుడు మనకు ఒక బ్లాంక్లో కావాల్సిన మొత్తం ఆల్ సెట్ వచ్చేసింది. XYXZPX, XYXZPX ఇవే రిపీట్ అవుతా ఉన్నాయి చూడండి. ఇంకా XYX అంటే ఎక్స్ ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? ఎక్స్ కామా పి. ఎక్స్ కామా పితో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడు, అంతే, ఇంకేం చేయొద్దు. మిగతా క్వశ్చన్ అంతా చేస్తే టైం వేస్ట్ మనకి ఎగ్జామ్లో. కాబట్టి మనకి ఎక్స్ కామా పితో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఒకటి మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ XP. నెక్స్ట్ చూద్దాం, XYXZPX, XYXZPX అదే వస్తుంది చూడండి. కాబట్టి 100% అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ BDF. సో ఆల్టర్నేటివ్ లెటర్స్ ఇచ్చాడు. ఏంటంటే B ప్లేస్ వాల్యూ 2, D ప్లేస్ వాల్యూ 4, F ప్లేస్ వాల్యూ 6. నెక్స్ట్ వచ్చేది ఏంటి? సింపుల్గా 2 4 6. ఇంకేముంటుంది సార్? ఈవెన్ లెటర్ సిరీస్ ఇస్తున్నాడు, సరి సంఖ్యల ఆర్డర్. సో కాబట్టి H కమింగ్ ఆర్డర్లో వచ్చేది అక్షరం H. హెచ్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? కేవలం ఒకే ఆప్షన్ ఉంది. ఒకవేళ 2 ఉంటే సెకండ్ లెటర్ కూడా చెక్ చేయాలి, లేదంటే ABC ఉంది, నెక్స్ట్ D రావాలి, HD చూడండి D. నెక్స్ట్ ZYX, Z -1 -1 -1. సో W, HDW 100% దిస్ ఆప్షన్ మీన్స్ ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో WYB XUD YQF ఉంది, బ్లాంక్ ఇచ్చాడు చూడమ్మా. W ప్లేస్ వాల్యూ ఈజ్ 23, X ప్లేస్ వాల్యూ ఈజ్ 24, Y ప్లేస్ వాల్యూ ఈజ్ 25, 23 24 25. సింప్లీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ ఆర్ లెటర్ సిరీస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ చేస్తున్నాడు. ఫస్ట్ అక్షరం W, X, Y స్టార్ట్ అవ్వాల్సింది ఏంటి? Z.
సో జెడ్తో ఒక ఆప్షన్ ఉంది, కానీ నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ చేయాలి. నన్ ఆఫ్ దిస్ లేనట్లయితే 100% ఇదే మనకి ఆన్సర్. బట్ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది అంటే మధ్యలో ఎక్కడైనా మిస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సెకండ్ లెటర్ కూడా చూద్దాం. Y25 ఇచ్చాడు సార్, U21, Q17. అంటే ఇక్కడ 25 నుంచి 21కి -4 చేశాడు, 21 నుంచి 17కి -4, ఇది 17. సో కాబట్టి -4, 17 -4 చేయాలి. నెక్స్ట్ మనకు వచ్చే నెంబర్లో సిరీస్లో ఏం చేయాలి? 17 -4 అంటే 13వ అక్షరం అంటే M ఉండాలి. ZMతో స్టార్ట్ అయ్యేటి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది, ZM. నెక్స్ట్ లాస్ట్ లెటర్ B, సెకండ్ లెటర్. నెక్స్ట్ D, ఫోర్త్ లెటర్. F, సిక్స్త్ లెటర్. మీన్స్ ఈవెన్ లెటర్ ప్లేస్ వాల్యూస్ 2, 4, 6 ఉందమ్మా. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? 8, మీన్స్ 8. సో ZMH ఇక్కడ ఆప్షన్ కూడా ఇదే ఉంది. బట్ ఇక్కడ ఎందుకు చెక్ చేసాము అంటే నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ మనకి వీడు ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్టా కాదా అని ప్రతి లెటర్ చెక్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ నన్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ దేర్ అంటే నన్ ఆఫ్ దిస్ అనే పదం లేకపోతే డైరెక్ట్లీ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ZAF, ZEF, ZIF, ZOF. వెరీ సింపుల్ ఆన్సర్ సార్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ సేమ్ ఇన్ ఈచ్ టర్మ్, ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ ఆర్ సేమ్. ZF, 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 ZF. ఏముందమ్మా? ఆల్ఫాబెట్ A, ఆల్ఫాబెట్ E, ఆల్ఫాబెట్ I, O. అంటే ఏంటది? ఓవెల్స్, రైట్? ఓవెల్స్ సిరీస్ ఇచ్చాడు, ఓవెల్ సిరీస్ ఇచ్చాడు. AEIO. లాస్ట్ ఓవెల్ ఏంటి? U. అంటే ఉండాల్సిన ఆర్డర్ ఏంది? JUF. ఎక్కడ ఉందో చూడు, ఆప్షన్ నెంబర్ 3, రైట్? JUF అనేది మనకు ఆప్షన్ నెంబర్ 3లో కరెక్ట్గా ఉంది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మళ్ళీ మిస్సింగ్ లెటర్ ఇచ్చాడమ్మా. చూడు ఎన్ని బ్లాంక్స్ ఇచ్చాడో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇచ్చాడు. 15 ఇచ్చాడు. ఒక 5గా డివైడ్ చేద్దాం. 15 ఇచ్చాడు కాబట్టి, రైట్? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. సో 1, 2, 3, 4, 5. లాస్ట్కు PZY ఉంది. PZY. సో ఇక్కడ కూడా PZY ఉండాలి. ఫస్ట్లో X ఉంది. X తర్వాత రావాల్సింది ఏంటి మనకి? సో మనకి సెకండ్ ప్లేస్లో Z ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడు. సెకండ్ ప్లేస్లో Z ఉన్న ఆప్షన్స్ కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. సో XY PZY, XY PZY, XY PZY అదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అంతే. ఇంకా మనకి ఏది కూడా సెకండ్ ప్లేస్లో Z అనే అక్షరం లేదు. ఇక్కడ ఇది ఇచ్చిన చిన్న క్లూతో మనం ఆన్సర్ ఏంటో చేసేసాం. సో YZ XY XY అదే వచ్చింది చూడండి, YZ XY XY. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో SAB క్వశ్చన్ మార్క్, S19 అమ్మా, A1 B2 బ్లాంక్ ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్కి వద్దాం. క్లూ ఏంటంటే ఈజీగా ఉంటుంది చూడండి. NOPQ ఇక్కడ రావాల్సింది R. ఓన్లీ ఫస్ట్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్న అక్షరం N, దాని నెక్స్ట్ టర్మ్లో దాని ఫస్ట్ ప్లేస్లో O అంటే N's నెక్స్ట్ లెటర్, దాని నెక్స్ట్ లెటర్ P, నెక్స్ట్ Q, నెక్స్ట్ R అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్లేస్లో రావాల్సింది R. సో R వచ్చింది. దాని తర్వాత R తీసుకుంటే నెక్స్ట్ లెటర్ S అంటే ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ స్టార్టింగ్ టు ఎండింగ్ చూద్దాం. F నుంచి ఇక్కడ నుంచి చూసినా పర్వాలేదు, కానీ డిక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది. సో ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ లెటర్ ఈజ్ A, సెకండ్ లెటర్ ఈజ్ B. సో థర్డ్ లెటర్ ఇక్కడ C ఉంది చూడండి. నెక్స్ట్ D, నెక్స్ట్ E, నెక్స్ట్ F. అలా అన్ని ఆర్డర్లోనే ఉన్నాయి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకసారి ఏమో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇచ్చాడు, నెక్స్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కూడా చూడండి B, నెక్స్ట్ C, ఇక్కడ C పెట్టినట్లయితే నెక్స్ట్ D ఉంది. ప్రతిసారి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నాట్ C సార్, ప్రతిసారి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే B ప్రతి లెటర్ని డబుల్ టైం రిపీట్ చేస్తున్నాడు చూడండి. D అండ్ D, F అండ్ F 2 సార్లు రిపీట్ చేశాడు. సో ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ వాల్యూ ఉండాల్సిన ఏంటి? RBB. ఎక్కడుందో చూడు, ఆప్షన్ నెంబర్ 4. అంటే మూడవ టర్మ్లో ప్రతి లెటర్ని 2 సార్లు రిపీట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లెటర్స్, సెకండ్ టర్మ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్, థర్డ్ టర్మ్ వచ్చేసి ప్రతిసారి అంటే ప్రతి టర్మ్ ప్రతి లెటర్ని 2 సార్లు రిపీటేషన్ చేస్తున్నాడు. B అండ్ B, D అండ్ D, F అండ్ F అలా. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి?
ఆప్షన్ నెంబర్ 4 ఆర్ బి బి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, టుడేస్ లాస్ట్ క్వశ్చన్. సో చూడండమ్మా, మళ్ళీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. చూడు, బ్లాంక్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. సో 18 ఉన్నాయి. సింపుల్, దీన్ని అసలు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో చూడు, 3 3 మనము డివైడ్ చేసుకుంటే 8 ఉంటే 8 మల్టిపుల్స్గా డివైడ్ చేద్దాం. సారీ 18 ఉన్నాయి, 18 మల్టిపుల్ 3 టేబుల్తో చేద్దాము. సో 3 అండ్ 3 అండ్ 3 అండ్ 3. చూడమ్మా, ఈజీగా మిస్ అయిన దాంట్లో ప్రతి దాంట్లో XYZ ఉంటున్నాయి. చూడండి, ఇక్కడ ఫుల్గా ZXY ఉంది. అంటే మనకు ప్రతి టర్మ్లో ఏముండాలి? XYZ అని ఉండాలి. సో XYZ అంటే ఫస్ట్ అక్షరము X, నెక్స్ట్ XYZ అయిపోయింది, ZX ఉంది, Yతో స్టార్ట్ అవ్వాలి. సో Y, మనకు Y ఉంది. నెక్స్ట్ XY ఉంది. సింపుల్ సార్, XYZ, YZX, ZXY అంటే Zతో స్టార్ట్ అవుతుంది, ZXY. నెక్స్ట్ XYZ, మళ్ళీ రిపిటేషన్ స్టార్ట్, XY బ్లాంక్ ఏంటి? Y. నెక్స్ట్ మనకి ఏం స్టార్ట్ అవ్వాలి? YZX, YZX మిగిలిపోయింది ఎట్లా అక్కడే ఉంది కాబట్టి XYZ YY. జస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్లోనే మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది, XYZ YY. సో ఇలా మీకు కావాల్సిన, మేము ఇక్కడ కండక్ట్ చేసిన ఆఫ్లైన్ విద్యార్థులకు ఏదైతే టెస్ట్ కండక్ట్ చేశామో అదే టెస్ట్ మా యాప్లో, ఆండ్రాయిడ్ యాప్ అండ్ iOS యాప్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు లేకుండా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే 6 PM 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ మాత్రమే కాదు, ప్రతి సబ్జెక్టు, వారంలో ఉన్న ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ని ఫ్రీగా అటెంప్ట్ చేయండి. దానికి సంబంధించిన స్కోర్ కూడా ఇమీడియట్గా మీ టెస్ట్ అయిపోయిన వెంటనే పొందండి. అలాగే దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ రోజుకి సంబంధించి దానికి ఏదైతే టెస్ట్ రాశారో ఆ టెస్ట్కి సంబంధించిన వీడియోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడున్న మా ఫ్యాకల్టీస్ మీకు 7 o'clockకి మా అయాన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ అస్పిరెంట్స్, యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం మీకుందా? అయితే అయాన్ ఇన్స్టిట్యూట్ మీ లక్ష్యాన్ని ఛేదించే సంస్థ. స్వయాన 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన డాక్టర్ మహమ్మద్ అన్వర్ 2009 బ్యాచ్ ఎస్ఐ టాపర్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా 25 ఎకరాల క్యాంపస్ లో ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం రాత పరీక్షల్లో స్టేట్ టాపర్, ఫిజికల్ ఈవెంట్స్ లో స్టేట్ టాపర్ సాధించడమే కాకుండా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్. మా వద్ద సొంతంగా జిమ్, లైబ్రరీ, స్పెషల్ స్టడీ హాల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డైటరీ మెను, మంచి ఫుడ్, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ నిర్వహించబడింది. 2025 జాబ్ క్యాలెండర్ లో మీకంటూ ఒక ఉద్యోగం ప్రత్యేకంగా మీరు సాధించుకోవాలనుకుంటే వెంటనే మా అయాన్ పోలీస్ అకాడమీలో చేరండి. కొత్త బ్యాచ్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాల కొరకు సంప్రదించండి 6399905999 88666722.